తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లు. తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299. తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు 75,577 కోట్లు. ఏడాది డిసెంబర్ నాటికి అప్పు 6.71 లక్షల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42,000 కోట్ల బకాయిల చెల్లింపు. వివిధ రంగాలకు కేటాయింపులు కోట్లలో. వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు. హార్టికల్చర్ 737 కోట్లు. పశుసంవర్ధక శాఖ 19,080 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణా 723 కోట్లు. గృహజ్యోతి 2,418 కోట్లు. ప్రజా పంపిణీ వ్యవస్థ 3,836 కోట్లు. పంచాయతీరాజ్ 29,816 కోట్లు. మహిళా శక్తి క్యాంటీన్ 50 కోట్లు. హైదరాబాద్ అభివృద్ధి 10,000 కోట్లు. జీహెచ్ఎంసీ 3,000 కోట్లు. హెచ్ఎండిఏ 500 కోట్లు. మెట్రో వాటర్ 3,385 కోట్లు. హైడ్రా 200 కోట్లు. ఎయిర్పోర్ట్కు మెట్రో 100 కోట్లు. ఓఆర్ఆర్ 200 కోట్లు. హైదరాబాద్ మెట్రో 500 కోట్లు. ఓల్డ్ సిటీ మెట్రో 500 కోట్లు. మూసీ అభివృద్ధి 1,500 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్ 1,500 కోట్లు. స్త్రీ శిశు సంక్షేమం 2,736 కోట్లు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం 17,000 కోట్లు. మైనారిటీ సంక్షేమం 3,000 కోట్లు. బీసీ సంక్షేమం 9,200 కోట్లు. వైద్య ఆరోగ్యం 11,468 కోట్లు. విద్యుత్ 16,410 కోట్లు. అడవులు పర్యావరణం 1,064 కోట్లు. ఐటీ 774 కోట్లు. నీటిపారుదల 22,301 కోట్లు. విద్య 21,292 కోట్లు. హోంశాఖ 9,564 కోట్లు. R&B 5,790 కోట్లు. బడ్జెట్ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.